సో సంగమేజ్ ఉంది కదా, మనం సంగమేజ్ డిస్కస్ చేసుకున్నాం. సో సంగమేజ్లో వచ్చేసి ఏం డిస్కస్ చేసుకున్నాము, సామ్రాజ్యాలు ఉన్నాయి కదా. సో సంగమేజ్కి సంబంధించినటువంటి చోళుడు, సో చోళుడు గురించి. సో నెక్స్ట్ చేరలు, సో చేర వంశానికి సంబంధించిన వాళ్ళు. నెక్స్ట్ వచ్చేసి పాండ్యులు. సో వీళ్ళ గురించి డిస్కస్ చేసుకున్నాము. అయితే ఓవరాల్గా ఈ సంగమేజ్ మొత్తంలో సోషియో ఎకనామిక్ కండిషన్స్ అనమాట, అంటే మనకి సామాజిక ఆర్థిక పరిస్థితులు ఆ రోజుల్లో ఎలా ఉన్నాయి, సో పరిపాలన కావచ్చు, ఆర్మీకి సంబంధించి, సో లిటరేచర్, వీటి పరంగా సామాజిక ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయి చూద్దాము. సో అందులో భాగంగా మొట్టమొదటి మనం డిస్కస్ చేసుకునేది అడ్మినిస్ట్రేషన్, అంటే పరిపాలన. సో సంగమయుగంలో పరిపాలన అనేది ఎలా ఉన్నది, సో పరిపాలన అనేది వాళ్ళ ప్రభుత్వం అనేది ఎలా ఏర్పరిచారంటే హెరిడిటరీ మోనార్కీ అనమాట. సో అంటే వారసత్వంగా వస్తుంది. సో రాజు తర్వాత వాళ్ళ కొడుకు మాత్రమే రాజు అవుతాడు. సో కాబట్టి వారసత్వం అనేది ఉండదన్నమాట. సో వారసత్వం అనేది ఉండేది హెరిడిటరీ మోనార్కీ. అంటే మోనార్కీ అంటే కింగ్ అనమాట, డిక్టేటర్షిప్ అంటారు కదా. సో రాజు మాత్రమే అల్టిమేట్. సో ఆ రాజ్యంలో వచ్చేసి ఎటువంటి ప్రజలు, మంత్రులు అందరూ ఉన్నప్పటికీ కూడా రాజు అల్టిమేట్ అనమాట. రాజు ఒక డెసిషన్ అనేది సో అల్టిమేట్ డెసిషన్ గా ఉంటుంది. నెక్స్ట్ కింగ్డమ్ వాజ్ డివైడెడ్ ఇంటూ మండలంస్, నాడు, ఊరు, సిరూరు అండ్ పేరూరు. సో వీళ్ళు డివైడ్ చేసుకున్నారు అనమాట. సో రాజ్యాన్ని, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చోళ సామ్రాజ్యం ఉంది. సో చోళ సామ్రాజ్యాన్ని ఇలా డివైడ్ చేసుకున్నారు. మళ్ళీ వీటిలో డివిజన్ చేసుకున్నారు అనమాట. సో మళ్ళీ వీటిలో కూడా డివిజన్ చేసుకున్నారు. ఇలా రాజ్యాన్ని చిన్న చిన్న ప్రాంతాలుగా డివైడ్ చేసుకుని దాన్ని పరిపాలించారు. ఓకేనా. సో ఇక్కడ మనం చూసుకుంటే వాళ్ళు కింగ్డమ్ ఎలా డివైడ్ చేసుకున్నారంటే, ఒకటి మండలం. సో ఫస్ట్ మండలంగా డివైడ్ చేసుకున్నారు. సో మొత్తం రాజ్యాన్ని, మండలం అంటే ఒక స్టేట్ కంటే పెద్దగా. సో ఇంకొంచెం వచ్చేసి నాడుగా. సో నాడు అంటారు, అంటే ప్రొవిన్స్ అని, ఒక రాష్ట్రం లాగా. నెక్స్ట్ ఊరు అనమాట. సో ఊరు అంటే ఒక చిన్న టౌన్ అందులో. తర్వాత సిరూరు అంటే చిన్న విలేజ్ అని చెప్పేసి, పేరూరు అంటే పెద్ద విలేజ్ అని. సిరూరు అండ్ పేరూరు అంటే ఇది పెద్ద గ్రామం అని చెప్పేసి అర్థం, పేరూరు అనమాట. సో కాబట్టి ఫస్ట్ పాయింట్ రాసుకోండి, వారసత్వం రాసుకోండి. వారసత్వం అనేది ఉన్నది. హెడ్లైన్ పరిపాలన. సో సంగమయుగానికి సంబంధించి మనం డిస్కస్ చేసుకునేది సంగమేజ్కి సంబంధించే. సో అందులో అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉన్నది ఆ టైంలో. సో ఆ టైంలో అడ్మినిస్ట్రేషన్ అనేది ఎలా ఉన్నది. సో వారసత్వం ఉండేది. రాజ్యాన్ని ఇలా రాసుకోండి, మండలము యారో, నాడు యారో, ఊరు, తర్వాత ఇలా రాసుకోండి, బ్రాకెట్లో రాసుకోండి. మండలం ఒకటి, నాడు, ఊరు అంటే టౌన్ అని చెప్పేసి. ఇదంటే నాడు అంటే ప్రొవిన్స్ అని. ప్రొవిన్స్ అంటే ఒక స్టేట్ లాగా. సో ఊరు అంటే చిన్న నగ అంటే టౌన్ అనమాట, ఒక పట్టణం అంటాం కదా అలా. సిరూరు అంటే చిన్న విలేజ్ అని, చిన్న గ్రామం. సో చిన్న గ్రామం మరియు పెద్ద గ్రామాలుగా డివైడ్ చేసుకున్నారు. పేరూరు. సో ఫస్ట్ వచ్చేసి మండలము, తర్వాత నాడు, దాన్ని ఊరుగా డివైడ్ చేసుకున్నారు. సో ఇంకోటి సిరూరు, పేరూరు అనేవి పెద్దవన్నమాట. తమిళ్లో పెరియార్ అంటే ఏంటంటే పెద్ద వ్యక్తి అని. సో పెరియక్క అంటే పెద్ద అక్క అని చెప్పేసి అట్లా. పెరియా అంటే పెద్దదని చెప్పేసి అర్థం తమిళ్లో. సో అందువల్ల పేరూరు అంటారు. పేరూరు అంటే బిగ్ విలేజ్. సో సిరూరు అంటే చిన్న గ్రామం అని చెప్పేసి అర్థం. రాసుకున్నారు అవి. సో ఇట్లా డివైడ్ చేసుకున్నారు రాజ్యాన్ని. సో ఈచ్ ఆఫ్ ది డైనాసిటీస్ హ్యాడ్ ఏ రాయల్ ఎంబ్లమ్. సో ప్రతి ఒక్కరికి కూడా చిహ్నం ఉంది కదా. సో వాళ్ళకి రాజ చిహ్నాలు ఉన్నాయి. సో మనకి చోళాస్కి ఏమున్నది, టైగర్. సో చోళుడికి వచ్చేసి టైగర్ ఉన్నది, పులి. సో పులి వచ్చేసి టైగర్ అనమాట, ఎవరికి, చోళుడికి. అలానే కార్పు అంటే ఫిష్ అనమాట, చేప. సో చేప ఎవరికి ఉన్నది, పాండ్యులకు ఉన్నది. అలానే ధనస్సు. సో ధనస్సు అనేది ఎవరికి ఉన్నది, చేరులకి. సో ధనస్సు అనేది చేరలకి. మీరు ఆల్రెడీ రాసుకున్నారు ఇవి. సో ధనస్సు అనేది చేర రాజవంశులకు అయితే ఉండేది అనమాట. సో ఇలా ప్రతి రాజ్యానికి సంబంధించినటువంటి రాజ్యానికి ఒక గుర్తుండేది అనమాట. సిగల్ అంటారు, చిహ్నం అంటారు, అంటే రాజ చిహ్నం అంటారు. అంటే ఆ రాజుకు సంబంధించి యుద్ధంలో పాల్గొనేటప్పుడు వాళ్ళ యొక్క జెండాల మీద ఆ పులి సింబల్ ఉంటుంది అనమాట. అలానే పాండ్యులకి చేపు ఉంటుంది. సో చేర వంశానికి ధనస్సు అయితే ఉంటుంది. ఇలా వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ పరంగా ఉండేది. సో తర్వాత మిలిటరీ పరంగా కూడా ప్రతి రాజ్యానికి చాలా పెద్ద ఆర్మీ అనేది ఉండేది అప్పట్లో, సైన్యం అనేది ఉండేది అనమాట. సో అన్ని రకాల సైన్యాలు అనేవి అప్పట్లో ఉన్నాయి. అశ్వదళము, సో గజదళము, పదాతి దళము, ఇలా. సో నెక్స్ట్ ఆర్థిక వ్యవస్థ ఎలా ఉన్నది. సో అప్పట్లో ఆర్థిక వ్యవస్థ, సో సంగమేజ్లో వచ్చేసి ఆర్థిక వ్యవస్థ ఎలా ఉన్నది. సో ఇందులో మనం చూసుకుంటే మేజర్గా వాళ్ళ ప్రధాన వృత్తి. సో ప్రధాన వృత్తి అని వచ్చేసి వ్యవసాయం. సో వ్యవసాయం కాబట్టి ప్రధాన వృత్తి అని రాసుకొని వ్యవసాయం అని రాసుకోండి. సో ప్రధాన వృత్తి వచ్చేసి వ్యవసాయం. ప్రధాన వృత్తి ఏంటంటే అప్పుడు వ్యవసాయం అనమాట. సో సౌత్ ఇండియా కాబట్టి మోస్ట్ కామన్ గా ఏముంటుంది అంటే రైస్ అనమాట. రైస్ ఎక్కువగా పండించేవాళ్ళు, మోస్ట్ కామన్ క్రాప్. ఎక్కువగా పండించే క్రాప్ వచ్చేసి రైస్ అనమాట, వరి. సో వరి ప్రధాన పంట. సో ప్రధాన పంట వచ్చేసి వరి అనమాట అప్పట్లో.
సో సంగమేజులో ప్రధాన పంట వచ్చేసి వరి. సో ప్రధాన వృత్తి వచ్చేసి వ్యవసాయం. సో ఎటువంటి వ్యాపారాలు అవేమి లేకుండా ప్రధాన వృత్తి వచ్చేసి వ్యవసాయము. అందులో ప్రధాన పంట వచ్చేసి వరిగా ఉండేది అప్పట్లో, ఏది సంగమేజులో. తర్వాత పీపుల్ వర్ ప్యాస్టరలిస్టు, హంటర్సు, ఫిషర్మెన్, ఆల్దతు దే ఆల్సో ప్రొడ్యూస్డ్ రైస్ అనమాట. అయితే పీపుల్ని చాలా రకాలుగా డివైడ్ చేసుకున్నారు వీళ్ళు, నేను చెప్తాను తర్వాత. అవి పీపుల్ ఎలా ఉంటారంటే ఆ కాలంలో సంగమేజులో కొంతమంది ప్యాస్టరలిస్ట్ అనమాట, పశు పోషకులు, అంటే జంతువులు పెంచుకుంటూ ఉంటారు ఆవుల్ని వాటిని. కొంతమంది హంటర్స్ అనమాట, అంటే వేటగాళ్ళు కూడా ఉండేది అప్పట్లో. నెక్స్ట్ ఫిషర్మెన్, సో చేపలు పట్టే వాళ్ళు ఉండేవాళ్ళు. ఇలా వాళ్ళు డివైడ్ చేసుకున్నారు. నెక్స్ట్ నేను చెప్తాను, టెర్మినాలజీస్ ఉంటాయి వీటికి. ఫిషర్మెన్ ఏమంటారు, సో హంటర్స్ ఏమంటారు అని చెప్పేసి. సో ఇట్లా అందరూ ఉండేదన్నమాట. వాళ్ళందరూ కూడా రైసే పండించేవాళ్ళు. సో వాళ్ళు తెగలు, సో డిఫరెంట్ తెగలు ఉంటాయి. అందులో కొంతమంది పశు పోషకులు, కొంతమంది వేటగాళ్ళు, చేపలు పట్టేవాళ్ళు, అందరూ ఉన్నప్పటికీ కూడా వాళ్ళంతా కూడా రైస్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు. అంటే వరి పంటనే ప్రధానంగా. సో మన సౌత్లో ఎక్కువగా ఆ రైసే తింటారు కదా ఎక్కువ. సో రైసే తింటారు, రోటీ అనేది తినరు కాబట్టి చపాతీ అవి ఎక్కువగా రైస్నే పండిస్తారు కామన్గా. ఇంకా మనం చూసుకుంటే ఇక్కడ జోన్ ఆఫ్ ది ఇంటరాక్షన్ ఆఫ్ ది సిల్క్ ట్రేడ్ విత్ చైనా, అంటే ఇక్కడ తమిళ మండలం అని చెప్పేసి ఉండేది. మనం ఇందాక చెప్పుకున్నాం కదా. సో రాజ్యాన్ని మండలంగా డివైడ్ చేశారు, 4 మండలంస్గా డివైడ్ చేశారు అనుకోండి. ఇది మండలం 1, మండలం 2, మండలం 2, మండలం 3. ఇప్పుడు మొత్తం ఏమన్నారు, తమిళ మండలం అన్నారు. సో తమిళ మండలం అంటే తమిళ మాట్లాడే అన్ని ప్రాంతాలు. సో మొత్తం రాజ్యం అంతా, తమిళ మాట్లాడే మొత్తం రాజ్యము. వాళ్ళు సిల్క్ ట్రేడ్ అనమాట. సో సిల్క్ ట్రేడ్ అనేది చేసేవాళ్ళు ఎవరితో, చైనా వాళ్ళతో సిల్క్ ట్రేడ్ అనేది చేసేవాళ్ళు అనమాట. సో చైనాలో కూడా సిల్క్ అనేది ఎక్కువగా తయారు చేస్తారు చైనాలో కూడా. సో కాబట్టి ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ జరిగేది. సో ఏ రాజ్యంతో అంటే తమిళ మండలంతో. పాయింట్ రాసుకోండి. సో తమిళ మండలం చైనాతో పట్టు. సో పట్టు వ్యాపారం సిల్క్ అంటే పట్టు అనమాట. సో పట్టు వ్యాపారం చేసేవాళ్ళు. సో చైనాలో కూడా సిల్క్ అనేది ఎక్కువగా తయారు చేస్తారు. సో అక్కడి నుంచి ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ అనేవి చైనాకు జరిగాయి అనమాట. సో మనం పాండ్యులు గుర్తున్నారు కదా. సో వీళ్ళు రోమన్తో కూడా వీళ్ళు వ్యాపారం చేశారు, అవునా కదా. సో రోమ్ అంటే ఇటలీ అనమాట. ఇప్పుడు ఇటలీలో ఉంది కదా. సో అక్కడ ఆ ప్రాంతాన్ని అప్పట్లో గ్రీకుల తర్వాత రోమన్స్ అనే వాళ్ళు వస్తారు. సో గ్రీకుల తర్వాత వచ్చేవాళ్ళే రోమన్స్. సో ఇటలీలోని రోమ్ నగరాన్ని క్యాపిటల్గా చేసుకుని పరిపాలిస్తారు. సో వాళ్ళతో కూడా పాండ్యులు ట్రేడింగ్ అనేది చేశారనమాట. సో వ్యాపారం అనేది అప్పట్లోనే చేశారు. సో ఇలా ఆర్థిక వ్యవస్థ, పరిపాలన అని చెప్పేసి ఈ సంఘయుగంలో జరిగేదనమాట. సో ఇప్పుడు నెక్స్ట్ మనం ఇంకా చూద్దాము. సో రిలీజియన్ అనమాట, మతం. సో మతం ఎలా ఉన్నది సంగమేజ్లో. సో అప్పట్లో మతం మనం చూసుకుంటే వీళ్ళు ఎక్కువ పూజించే డైట్ వచ్చేసి మురుగన్. సో మురుగన్ వచ్చేసి ప్రధాన దైవం. సో కాబట్టి ప్రధాన దైవం. సో సంగమేజ్లో ప్రధాన దైవం ఎవరంటే మురుగన్. సో మురుగన్ అంటే సన్ ఆఫ్ లార్డ్ శివ. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటాం కదా మనం, కార్తికేయ అంటాము, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అని మనం పిలుస్తాము. వాళ్ళు మురుగన్ అని చెప్పేసి పిలుస్తారు ఎక్కువ. సో మురుగన్ వచ్చేసి ఇంపార్టెంట్ ఐటీ సంగమేజ్లో. సో ఇంకోటి వచ్చేసి మనకి సంగమేజు నాడు. సో నాడు అంటే మొత్తం ఆ రీజన్ అనమాట, తమిళనాడు అంటాం కదా. సో ఇందా మనం చెప్పుకున్నాం, డివైడ్ చేసుకున్నారు మండలము, నాడు అని చెప్పేసి. సో అలా నెక్స్ట్ కల్ అనమాట. సో కల్ అంటే హీరో స్టోన్ వాజ్ ఏ కామన్లీ వర్షిప్డ్ రిమెంబరింగ్ ది బ్రేవ్లీ ఫర్ ది సోల్జర్స్. సో అంటే ఏంటంటే కల్ అనేది ఏంటంటే ఒక హీరో స్టోను, అంటే ఒక రాతి శిల అనమాట. దాన్ని వాళ్ళు ఒక వీరుల్లాగా పూజిస్తారు. సో ఎవరు సంగమేజ్లో సోల్జర్స్ అనమాట. యుద్ధానికి అవసరం లేదు, రాసుకోవద్దు. సో జస్ట్ వినండి ఇది. సో హీరో స్టోన్ అంటే ఏంటంటే యుద్ధానికి వెళ్లే ముందు సోల్జర్స్ మొత్తం కూడా పూజిస్తారు. సో మామూలుగా మనకు దేవతలు అట్లా పూజిస్తారు కదా, వాళ్ళు ఒక స్టోన్ అనమాట, ఒక పెద్ద ఆ హీరోయిక్ స్టోన్ అనేది ఉండేది అనమాట అప్పట్లో. దాన్ని పూజించేవాళ్ళు, అంటే వీరత్వానికి, సూరత్వానికి గుర్తుగా వాళ్ళు పూజించడం జరిగింది. సో ధైర్య సాహసాల కోసం. సో సోల్జర్స్లో ఇలా ఉండేది. నెక్స్ట్ ఈ టైంలో కొన్ని టైప్స్ ఆఫ్ ల్యాండ్స్ అనమాట, అంటే మనకి భూములు. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ భూములు అయితే ఉన్నాయి. సో వివిధ రకాల భూములను రాసుకోండి, వివిధ రకాల భూములు. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ల్యాండ్స్ అనమాట. సో వివిధ రకాల భూములు అయితే అప్పట్లో ఉన్నాయి. వాటిని డిఫరెంట్ నేమ్స్తో పిలిచేవాళ్ళు. సో మురుగన్ తెలుసు కదా. సో మురుగన్ విగ్రహం మీకు తమిళనాడు చూస్తూ ఉంటాం మనం. సో ఇక్కడ అనమాట. సో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. సో ఇక్కడ ఆ భూములు, సో ఆ రాజ్యం మొత్తంలో ఇప్పుడు చోళ రాజ్యం కావచ్చు, మొత్తం సంగమేజ్లో ఉండే సామ్రాజ్యాలలో భూముల్ని ఇలా పిలిచేవాళ్ళు. సో ఫస్ట్ వచ్చేసి కురింజి అనమాట. ఇక్కడ రాస్తాను నేను, రాసుకోండి. కురింజి. సో కురింజి అంటే కొండ ప్రాంతాలు. కురింజి అంటే కొండ ప్రాంతాలు, అంటే హిల్లీ ట్రాక్స్ అనమాట. సో తమిళనాడులో మొత్తం నీలగిరి హిల్స్ కావచ్చు, అనామలై హిల్స్, కార్డమం హిల్స్, ఇలా కొండలు ఎక్కువ ఉంటాయి. సో మనకి ఆల్మోస్ట్ సౌత్ ఇండియాలో ఇలా చూసుకుంటే, సో ఇక్కడ మొత్తం కూడా కేరళ కావచ్చు, కర్ణాటక, తమిళనాడు, ఇక్కడ వెస్ట్రన్ ఘాట్స్, పశ్చిమ కనుమలు, ఇటు తూర్పు కనుమలు వస్తాయి. ఇక్కడంతా నీలగిరి హిల్స్. అంటే ఆల్మోస్ట్ మనకి తమిళనాడు, కేరళ, కర్ణాటక, సో 3 ట్రై జంక్షన్ మొత్తం కూడా నీలగిరి పర్వతాలు ఉంటాయి. సో పెద్ద పెద్ద పర్వతాలు అంటే కొండ ప్రాంతాలు కాబట్టి సో వాటిని కురింజి అని చెప్పేసి పిలిచేవాళ్ళు కొండ ప్రాంతాలని. నెక్స్ట్ ముల్లై.
సో ముల్లై అంటారు, ఎడారి రాసుకోండి ముల్లై. సో ముల్లై, ముల్లై. నెక్స్ట్ వచ్చేసి ముల్లై. ముల్లై అంటే పచ్చిక బయలు అనమాట. సో మామూలు గడ్డి భూములు ఉంటాయి కదా, సో పచ్చిక బయళ్ళు అంటారు. సో అంటే పశువులు వెళ్ళి మేస్తాయి అనమాట పచ్చిక బయళ్ళు. మనకి విలేజెస్ లో ఉంటాయి ఎక్కువ, సో చెరువుకు దగ్గరలో ఉంటాయి అనమాట. సో ఇటువంటి వాటిని ఏమంటారంటే పచ్చిక బయలు అని చెప్పేసి పిలుస్తారు. సో ఇదొకటి. కాబట్టి కురించి అంటే కొండ ప్రాంతాలు, సో ముల్లై అంటే పచ్చిక బయలు అని చెప్పేసి అర్థం. సో నెక్స్ట్ వచ్చేసి ఈ ముల్లై అంటే పచ్చిక బయలు. నెక్స్ట్ వచ్చేసి మారుదం. మారుదం అంటారు. మారుదం అంటే అగ్రికల్చర్ ల్యాండ్ అనమాట, అంటే పంట భూమి. సో పంట భూమి అని చెప్పేసి పిలుస్తారు. సో మారుదం అంటే పంట భూమి అని చెప్పేసి. సో ల్యాండ్స్ ని వాళ్ళు డిఫరెంట్ గా చేసుకున్నారు అనమాట సంగమేజ్ వాళ్ళు. సో మారుదం అంటే పంట భూమి అని చెప్పేసి అర్థం. నెక్స్ట్ నేదాల్ అనమాట, అంటే కోస్టల్. సో నేదాల్ అంటే తీర ప్రాంత భూమి, తీర ప్రాంతం. సో తీర ప్రాంతం. సో తీర ప్రాంతాల్లో మైదానాలు ఉంటాయి ఎక్కువగా, మనకి సముద్రం ఒడ్డున మైదానాలు ఉంటాయి కదా. సో తీర ప్రాంతాన్ని నేదాల్ అని చెప్పేసి పిలిచేవాళ్ళు. సో నేదాల్ అంటే తీర ప్రాంతం. సో నెక్స్ట్ వచ్చేసి పల్లై. సో పలై అంటే ఎడారి. సో పలై అంటే ఎడారి. సో పలై అంటే ఎడారి. సో కాబట్టి అప్పుడు 5 టైప్స్ ఆఫ్ ల్యాండ్స్ అనమాట. మొత్తం ఎన్ని రకాలు ఉన్నాయి? 5 రకాలు ఉంటాయి. సో వివిధ రకాల భూములు. సో సంగమేజ్ లో మొత్తం భూమిని 5 రకాలుగా డివైడ్ చేసుకున్నారు. సో అందులో ఒకటి వచ్చేసి కురించి. కురించి అంటే కొండ ప్రాంతము. ముల్లై అంటే పచ్చిక బయళ్ళు, అంటే పశువులు మేసే ప్రాంతాలు ఉంటాయి కదా, పచ్చిక బయలు, గడ్డి భూములు అంటారు. సో గడ్డి భూములు. మారుదం అంటే పంట భూమి అనమాట. సో అగ్రికల్చర్ పండించే పంటలు పండే ప్రాంతం. సో నేదాల్ అంటే తీర ప్రాంతం, సముద్రం ఒడ్డున, అంటే మనకి కోస్టల్ ఏరియా అంతా కూడా సముద్రం తీర ప్రాంతం ఏదైనా ఉంటాయి. సో సౌత్ ఇండియా మొత్తం కూడా ఇంక్లూడింగ్ కేరళ, కర్ణాటక, మనకి తమిళనాడు కావచ్చు ఈ ప్రాంతాలు. నెక్స్ట్ వచ్చేసి మారుదం అంటే పంట భూమి, నేదాల్ అంటే తీర ప్రాంతం, పలై అంటే ఎడారి అని చెప్పేసి అర్థం. సో ఇలా వాళ్ళు 5 రకాలుగా భూమిని డివైడ్ చేసుకున్నారు. సో 5 టైప్స్ గా భూమిని అయితే డివైడ్ చేసుకుని వాటికి నేమ్స్ అనేవి ఉంటాయన్నమాట. రేపు ఎగ్జామినేషన్ లో మిమ్మల్ని అడుగుతారు. సో కురించి కోళ్ళు పెట్టేసి అడుగుతారు. సో ఇలా ఇంట్రడక్షన్ గా ఇస్తారనమాట. సో వాటిలో ఏవి ఉన్నాయో చూసుకోవాలి. సో నెక్స్ట్ చూడండి, ఈచ్ టైప్ ఆఫ్ ల్యాండ్ వాజ్ అసోసియేటెడ్ విత్ దే డిస్టింక్టివ్ యాక్టివిటీ అండ్ రిలేటెడ్ డైటీ అనమాట. ఇక్కడ మనం చెప్పుకున్నాం కదా 5 ప్రాంతాలు. సో ఈ 5 ప్రాంతాలు అనేవి ఏం చెప్పుకున్నాం? ల్యాండ్స్ అనమాట, భూములు. అయితే ప్రతి ఒక్క ల్యాండ్కి వచ్చేసి ఒక యాక్టివిటీ ఉంటుంది, అంటే వాళ్ళు చేసే పనులు అనమాట. సో ల్యాండ్ బట్టి వాళ్ళు, అంటే ఆ ప్రాంతం, ఒక ముల్లై ఉంది, ఎడారిలో ఉండే ప్రజలు ఒక పని చేస్తారు. సో పచ్చిక బయలులో ఉండే ప్రజలు ఒక పని చేస్తారు. వాళ్ళకి దేవుడు కూడా డిఫరెంట్ గా ఉంటారు. సో ఎడారి ప్రాంతంలో ఉండే తెగకు వచ్చేసి దేవుడు డిఫరెంట్ గా ఉంటాడు. సో కొండ ప్రాంతాల్లో ఉండే డిఫరెంట్ గా ఉంటాడు. సో అవేంటో చూద్దాం. ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నాం? ఇక్కడ 5 రకాల భూములు చెప్పుకున్నాం. సో 5 రకాల భూములకి వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ దేవుడు ఎవరో చూద్దాం. ఓకేనా? అర్థమైందా? సో నెక్స్ట్ ఇక్కడ చూడండి. సో ఫస్ట్ కురించి. సో కురించి నీటికి రాసుకోండి. ఫస్ట్ కురించి. సో కురించి అంటే వేటగాళ్ళు అనమాట, వేట. వీళ్ళకి ప్రధాన వృత్తి వేట. సో వీళ్ళకి దేవుడు వచ్చేసి మురుగన్. మురుగన్ ఇక్కడ కనిపిస్తున్న మురుగను, ఈయన దేవుడు అనమాట, ప్రధాన దేవుడు. ఇలా రాసుకోండి. సో కురించి అంటే ఆల్రెడీ కురించి అంటే మీకు తెలుసు. ఓకేనా? కురించి అంటే వేట. సో ప్రధాన వృత్తి. పైన ఏం రాసుకుంటారంటే ఇక్కడ భూమి, ప్రధాన వృత్తి, ప్రధాన దైవం రాసుకోండి. సో దాని కింద వరుసగా రాసుకోండి. ఫస్ట్ వచ్చేసి భూమి, అంటే భూమి రకం అంటాం కదా, భూమి. సో భూమి ప్రధాన వృత్తి, ప్రధాన దైవం. సో ఎటువంటి భూమిలో ఉండే ప్రజలు వాళ్ళ యొక్క ప్రధాన వృత్తి ఏముంది? సో ఆక్యుపేషన్ అనమాట. సో తర్వాత వాళ్ళు ఎటువంటి దైవాన్ని పూజించేవాళ్ళు. హెడ్లైన్ పెట్టుకున్నారా? సో భూమి రకము, భూమికి సంబంధించి టైప్ ఆఫ్ ల్యాండ్ అనమాట. ఫస్ట్ కురించి అనమాట. సో కురించి అంటే ఏంటి? హిల్లీ ట్రాక్స్. సో ఇక్కడ కొండ ప్రాంతాల్లో ఉంటారు వీళ్ళంతా కూడా. సో కొండ ప్రాంతంలో ఉండే ప్రజలు. సో ఇక్కడ ఏం జరిగిందంటే రాజ్యంలో ఉన్న భూముల్ని వాళ్ళు డివైడ్ చేసుకున్నారు. కొండ ప్రాంతాలు, ఎడారి ప్రాంతాలు, పచ్చిక బయళ్ళు, తీర ప్రాంతం మైదానాలు డివైడ్ చేసుకొని అక్కడ ఉండే ప్రజలను బట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు యాక్టివిటీ చూసారనమాట. ఇప్పుడు మన ప్రాంతంలో కూడా చూడండి, కొన్ని ప్రాంతాల్లో డిఫరెంట్ దేవుడిని పూజిస్తారు. ఇప్పుడు తిరుపతి ఉంది. సో తిరుపతి ఇంపాక్ట్ మొత్తం కూడా వెంకటేశ్వర స్వామి ఉంటుంది, లార్డ్ వెంకటేశ్వర. సో మనకి పైకి వెళ్ళామనుకోండి శ్రీకాకుళం, అక్కడ సూర్య దేవాలయము, శివుడికి సంబంధించి ఎక్కువ ఉంటాయి. ఇంకా ఈస్ట్ వెస్ట్ లో చూసుకుంటే ఎక్కువ శివుడికి సంబంధించే ఉంటాయి, పంచారామాలు ఇలా ఉంటాయి. సో ప్రాంతాన్ని బట్టి పూజిస్తారనమాట. అర్థమైందా? ఇప్పుడు మహారాష్ట్రకి వెళ్ళామనుకోండి, విఠల స్వామి, సాయిబాబా ఇలా ఉంటాయి. సో రీజన్ బట్టి అనమాట. ఓకేనా? మనకి తెలంగాణ చూసుకుంటే ఎక్కువగా గ్రామ దేవతలు. సో గ్రామ దేవతలు, సరస్వతి దేవి టెంపుల్ ఇక్కడే ఉంటుంది, మనకి ఎక్కడ కనిపించదు సరస్వతి దేవి టెంపుల్. సో ఇట్లా డిఫరెంట్గా ఉంటాయి కదా, అట్లా వాళ్ళు కూడా డివైడ్ చేసుకున్నారు. సో కురించి వాళ్ళకి ప్రధాన వృత్తి వచ్చేసి వేట, వాళ్ళ దేవుడు వచ్చేసి మురుగన్. సో మురుగన్ అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, కార్తికేయ అంటాం కదా. సో లార్డ్ శివ యొక్క కొడుకు అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ముల్లై. సో ముల్లై అంటే ఏంటి? సో ముల్లై అంటే ప్యాస్టరల్ అనమాట, గడ్డి భూములు అని చెప్పేసి. సో ముల్లై అని రాసుకోండి. ముల్లై వీళ్ళు వచ్చేసి పశుపోషణ అనమాట, పశుపోషణ. అంతే కదా. ఇప్పుడు గడ్డి భూముల్లో ఉండే వ్యక్తి ఏం చేస్తాడు? సో అతనికి ఆదాయం ఏంటి?
పశువులు కొనుక్కున్నాను అనుకోండి, పశువుల గడ్డి భూములు పెంచుకుంటే అతనికి ఆదాయం ఉంటుంది. సో పాలు నెయ్యి అన్ని అమ్ముకోవచ్చు అనమాట. ఎందుకంటే వాళ్ళు ఉండే ప్రాంతమే గడ్డి. సో గడ్డి భూమి ఉంది, గడ్డి పశువులకు ఉపయోగపడుతుంది కాబట్టి. సో పశుపోషణ. వీళ్ళొక దేవుడు వచ్చేసి విష్ణు. సో విష్ణు, వీళ్ళొక దేవుడు వచ్చేసి విష్ణు. సో విష్ణుని మే అని కూడా పిలుస్తారు అనమాట. సో మే అని కూడా పిలుస్తారు అనమాట. సో వీళ్ళకి దేవుడు వచ్చేసి విష్ణు. సో మే అని కూడా రాసుకోండి బ్రాకెట్లో, ఎందుకంటే రేపు టెర్మినాలజీ మారిపోయింది అనుకోండి తమిళకి సంబంధించి. సో మే అని కూడా రాసుకోండి. సో మే అని అంటే విష్ణు అని చెప్పేసి అర్థం. ఓకేనా? సో కాబట్టి పచ్చిక అంటే మీకు క్యాటల్ రీరింగ్ అనమాట. సో ఇది గుర్తుపెట్టుకుంటే ఆటోమేటిక్ గుర్తొచ్చేస్తుంది వాళ్ళ యొక్క ప్రధాన వృత్తి ఏంటని చెప్పేసి. నెక్స్ట్ వచ్చేసి మారుదం. సో మారుదం అంటారు, ఒకసారి మారుతం అని కూడా అంటారు. మారుదం అంటే ఏంటి? అగ్రికల్చర్ అనమాట. సో కాబట్టి వీళ్ళకి ప్రధాన వృత్తి ఏంటి? అగ్రికల్చరే, వ్యవసాయమే. సో మారుదం వ్యవసాయం, వీళ్ళొక ప్రధాన వృత్తి వచ్చేసి వ్యవసాయం. వీళ్ళు పూజించే దేవుడు వచ్చేసి ఇంద్రుడు. వీళ్ళు ఇంద్రుడిని పూజిస్తారు. చూడండి, ఇంద్రుడి గురించి మనకు ఎక్కడ ప్రస్తావన లేదు ఇప్పటి వరకు. సో మౌర్య సామ్రాజ్యం కానీ శాతవాహనులు ఎక్కడ కూడా ఇంద్రుడిని పూజించలేదు, ఒక్క ఋగ్వేదంలో తప్ప. మలివేద కాలంలో కూడా ఇంద్రుడి గురించి లేదు. సో కానీ వీళ్ళు ఇంద్రుడిని పూజిస్తారనమాట. ఎవరంటే వాళ్ళు మారుదం. సో మారుదం అంటే ఏంటి? ఓన్లీ అగ్రికల్చర్ ల్యాండ్స్లో ఉండే వాళ్ళు మాత్రమే, అంటే వ్యవసాయ క్షేత్రాల్లో నివసించే ప్రజల్ని, అంటే పంటల మధ్యలో నివసిస్తూ ఉంటారు వీళ్ళు. సో వాళ్ళు ఇంద్రుడిని పూజిస్తారు. నెక్స్ట్ నేదాలన్నమాట. నేదాలు అంటారు. వీళ్ళకి ప్రధాన వృత్తి వచ్చేసి చేపలు పట్టడం. చేపలు పట్టడం, ఫిషింగ్ అంటాం కదా. సో ఫిషింగ్ అనేది వీళ్ళ యొక్క మెయిన్ థీము. ఇంకోటి వచ్చేసి సాల్ట్ తయారీ, ఉప్పు తయారీ. రెండు వృత్తులు ఉంటాయి వీళ్ళకి, ఉప్పు తయారీ. సో నేదాలంటే ఏంటి? నేదాలంటే కోస్టల్. సో తీర ప్రాంతంలో ఉండే వాళ్ళు ఏం చేస్తారు? సో మన గంగపుత్రులు అంటాం కదా మనం. సో వాళ్ళకి ప్రధాన వృత్తి ఏంటి? చేపలు పట్టడం. సో మత్స్యకారులు అంటారు. సో చేపలు పట్టడము, అలానే సముద్రం అనేది ఉప్పుగా ఉంటుంది కాబట్టి ఉప్పు తయారీ కూడా వాళ్ళకి పాసిబుల్ అవుతుంది. సో అక్కడ వాళ్ళకి ప్రధాన వృత్తిగా చెప్పొచ్చు అనమాట. సో నేదాలంటే చేపలు పట్టడం మరియు ఉప్పు తయారీ. సో వాళ్ళకి దేవుడు వచ్చేసి వరుణుడు అనమాట. అంతే కదా, వరుణుడు. వరుణుడు. సో వాటర్కి సంబంధించి కాబట్టి వాళ్ళకి ప్రధాన దైవం వచ్చేసి వరుణుడు. అంటే వరుణ్ అనమాట. కానీ తమిళ వాళ్ళు వరుణన్ అంటారు. వరుణన్, నారాయణన్ ఇట్లా పిలుస్తారు. సో ఓకేనా? సో నెక్స్ట్ పల్లయ్ అనమాట. పలయ్. సో పలయ్ అంటే ఏంటి? ఎడారి. సో పలయ్ అంటే ఎడారి. సో ఎడారి ప్రజలకి ఎటువంటి ఇన్కమ్ అయినా ఉంటుందా? ఏ ఇన్కమ్ ఉండదు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు? దొంగతనం చేస్తారు. సో దొంగలు అనమాట, దొంగతనం. వీళ్ళొక ప్రధాన వృత్తి దొంగతనం. సో మనకు రాజస్థాన్లో కూడా అప్పుడు బవేరియా ట్రైబ్ అని ఉండేది. సో మీరు కార్తీ మూవీ వచ్చింది ఒకటి, ఖైదీ అని చూసారా? ఆ బవేరియా ట్రైబ్ అని ఒకటి ఉండేది. అప్పట్లో వాళ్ళు మేవాడ్ రాజ్యంలో సైనికులుగా ఉండేది అనమాట. సో ఇస్లాం రాజ్యాలు అవన్నీ వచ్చిన తర్వాత వాళ్ళని వెళ్ళగొట్టారు. సో వాళ్ళు ఫారెస్ట్ అక్కడ నివసిస్తే ఎడారి ప్రాంతాలకు వెళ్ళిపోయారు రాజస్థాన్లో. వాళ్ళకి ఏం చేయాలి అర్థం కాక లారీ డ్రైవర్స్ కాల సౌత్కి వచ్చి సో ఒక ఇంటిని టార్గెట్ చేసుకుంటారు. ఎక్కి వేసి ఇంటిని టార్గెట్ చేసి ఆ సిటీకి అవుట్కట్స్లో ఉండి ఇంటిని, సో ఆ ఇంటి మీద దాడి చేసి ఇంట్లో ఉండే మొత్తాన్ని చంపేస్తారు. సో మొత్తాన్ని చంపేసి అక్కడే మొత్తం ఫుడ్ అంతా తినేసి అవన్నీ తీసుకెళ్ళిపోతారు. అదంతా రియాలిటీ అనమాట చూపించింది. సో అట్లా. సో కాబట్టి ఎడారి ప్రాంతాల్లో ఉండేవాళ్ళు ఏమంటారంటే దొంగతనం. వాళ్ళకి దేవుడు వచ్చేసి కొరవై. సో కొర్రవై అనే ఆ దేవుణ్ణి పూజిస్తారు వీళ్ళు. సెకండ్ ఉండేవాళ్ళు పలై. సో ఇక చూడండి, మీరు ఇవన్నీ గుర్తుపెట్టుకుంటే, అంటే ఈ 5 గుర్తుంటే మీకు ఆటోమేటిక్గా మిగతా గుర్తొచ్చేస్తాయి. సో కాబట్టి కొండ ప్రాంతాల్లో ఉండేవాళ్ళు వేట, ఎందుకంటే జంతువులు ఎక్కువ ఉంటాయి. కొండ అంటే ఫారెస్ట్ అనమాట. తమిళనాడు, కేరళ మొత్తం కూడా ఫారెస్ట్లో ఉంటాయి. తూర్పు కనుమలు, పశ్చిమ కనుమలు ఉండే ఏరియా కాబట్టి. సో నెక్స్ట్ వచ్చేసి మురుగన్ అనమాట. ముల్లై అంటే ఏంటి? సో గడ్డి భూములు, పశుపోషణ. సో అలా వాళ్ళు వచ్చేసి విష్ణువుని పూజిస్తారు. నెక్స్ట్ వచ్చేసి మారుదం. మారుదం అంటే వ్యవసాయ భూమి అనమాట, వ్యవసాయ క్షేత్రం అంటారు. కాబట్టి వాళ్ళు వ్యవసాయమే చేస్తారు. దేవుడు వచ్చేసి ఇంద్రుడు అనమాట. నెక్స్ట్ వచ్చేసి నేదాలు అనమాట. సో నేదాలు అనేవాళ్ళు తీర ప్రాంత ప్రజలు, తీర ప్రాంతానికి సంబంధించిన మైదానంలో ఉంటారు. వాళ్ళు ఒకటి ఏం చేస్తారంటే ఫిషింగ్ అనేది చేస్తారు, చేపలు పట్టడం లేదా ఉప్పు యొక్క తయారీ. సో సాల్ట్ మేకింగ్ కూడా చేస్తారు. సో వాళ్ళకి దేవుడు వచ్చేసి వరుణుడు. నెక్స్ట్ చివరిగా వచ్చేసి పలయ్ అనమాట. సో పలయ్ అంటే రాబరీ. వాళ్ళకి ప్రధాన వృత్తి రాబరీ. వాళ్ళు ఉండే ప్రాంతం వచ్చేసి ఎడారి కాబట్టి ఎటువంటి ఇన్కమ్ ఉండదు. వాళ్ళు ఆ ఎడారి ప్రాంతం నుంచి బయట ప్రాంతాలకు వచ్చి అక్కడ దొంగతనం చేస్తారు. అంటే వీళ్ళు రిమైనింగ్ 5 ప్రాంతాలు ఉన్నాయి కదా, సో వీటి మీద దొంగతనం అనేది చేస్తారనమాట. ఇలా రాజ్యంలో వాళ్ళు ల్యాండ్ని బట్టి డివైడ్ చేసుకున్నారు. సో ఇలానే కాకుండా మనం రియాలిటీని కూడా చూడొచ్చు ఇప్పుడు. సో ఇప్పుడు మనకుంది రాయలసీమ ఉంది. రాయలసీమలో మీరు ఎక్కువ గమనిస్తే అగ్రికల్చర్ కంటే కూడా పశుపోషణ ఎక్కువ ఉంటుంది. సో మీరు గొర్రెల పెంపకం, మేకల పెంపకం చూడండి. అనంతపూర్, కర్నూలు చాలా హెవీగా ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే అక్కడ పంటలు పండవు. సో రివర్స్ అనేవి చాలా తక్కువ, వర్షపాతం సరిగా ఉండదు. వర్షపాతం ఎందుకు ఉండదంటే మనకి మామూలుగా ఇండియా ఎలా ఉంటుంది కదా, ఇండియా. సో రాయలసీమ ఎక్కడ ఉంటుంది? ఈ రీజన్లో ఉంటుంది, అవునా కదా? సో ఇక్కడ మనకి తూర్పు కనుమలు ఉంటాయి, ఇక్కడ నుంచి పశ్చిమ కనుమలు వస్తాయి. సో పశ్చిమ కనుమలు ఇప్పుడు మాన్సూన్స్, నైరుతి ఋతుపవనాలు అంటే సౌత్ వెస్ట్ మాన్సూన్స్ ఇలా వెళ్తాయి, అవునా? ఇక్కడికి వెళ్ళి ఆ కొండలు ఢీకొట్టుకొని ఇలా వెళ్ళిపోతాయి.
మళ్ళీ అవి తిరుక్కొని వస్తాయి కదా టిబెట్ నుంచి, వీటిని నార్త్ ఈస్ట్ మాన్సూన్ అంటారు, ఈశాన్య ఋతుపవనాలు. ఇది నైరుతి. సో రిటర్న్ వచ్చేటప్పుడు ఇలా వస్తాయి, ఈ కొండల దగ్గర మళ్ళీ ఇలా రిటర్న్ అయిపోతాయి. అంటే రెండు కనుమల మధ్యలో ఉంటుంది ఏది, రాయలసీమ. అందుకే వర్షపాతం తక్కువ ఉంటుంది రాయలసీమకి. సో మాన్సూన్స్ అనేవి విండ్స్ అనమాట, గాలులు. ఆ విండ్స్ వచ్చాయంటే మేఘాలు మొత్తం కరిగిపోతాయి, కరిగి వర్షంలా పడతాయి అనమాట. సో ఇలా పడదు. మనకి రాజస్థాన్లో కూడా వర్షపాతం ఎందుకు పడదంటే, ఇప్పుడు గుజరాత్ ఇలా ఉంది కదా, సో ఇలా వెళ్ళినప్పుడు ఇక్కడ ఆరావళి హిల్స్ ఉంటాయి. ఈ మాన్సూన్స్ విండ్స్ ఇలా వెళ్ళి ఆరావళిని ఢీ కొట్టేసి ఇలా వెళ్ళిపోతాయి. సో ఆరావళి హిల్స్ అనేవి అడ్డుపడతాయి అనమాట మాన్సూన్స్ కి. సో అందువల్ల మనకు మాన్సూన్స్ అంటే ఎక్కడో పై ఎత్తులో పోవు. మనకు మేఘాలు చూసారా మీరు వర్షాకాలంలో, చాలా కింద ఉంటాయి. మొన్న ఎక్కడ లొకేషన్స్ కింద కూడా పడ్డాయి మేఘాలు. సో మేఘాలు చాలా వెయిట్ ఉంటాయి అనమాట. మీరు ఫ్లైట్లో వెళ్ళినప్పుడు చూస్తే తెలుస్తుంది, మేఘాలు చాలా వెయిట్గా ఉంటాయి. వాటిలో ఫిష్ యొక్క గుడ్లు కూడా ఉంటాయి. అప్పుడప్పుడు చేపలు పడతాయి చూడండి, రెయిన్. సో చేపలు కూడా పెరుగుతాయి అనమాట. సో మేఘం దట్టంగా ఉంటుంది, పొగ మంచులాగా. సో అర్థమైందా? సో కాబట్టి అట్లా అనమాట. అందుకే రాయలసీమ రీజియన్లో పడదు, ఎడారి కాబట్టి. అంటే కొంచెము పచ్చిక బయలులో పెంచుకుంటారు వాళ్ళు, అంటే పశుపోషణ కోసం ఉంటుంది కాబట్టి అలా ఉంటుంది. ఇప్పుడు మనకి గోదావరి జిల్లాలు, సో గోదావరి, పెన్నార్, కృష్ణా రివర్ డెల్టా మొత్తం కూడా అగ్రికల్చర్ ల్యాండ్స్ కాబట్టి వ్యవసాయం ఎక్కువ చేస్తారు, ఇన్కమ్ కూడా ఎక్కువ ఉంటుంది. సో అర్థమైందా? రాజస్థాన్ డెజర్ట్, సో వాళ్ళకి ఎటువంటి ఇన్కమ్ ఉండదు. సో వాళ్ళకి ఇన్కమ్ కావాలి, ఫుడ్ కావాలంటే ఖచ్చితంగా రాబరీ అనేది ఒక ప్రధాన వృత్తిగా ఎంచుకుంటారు. సో ఇప్పటికి కూడా చాలా తెగలు రాబరీ చేస్తూ ఉంటాయి రాజస్థాన్లో. సో థార్ డెజర్ట్కి ఒంటరిగా వెళ్ళారనుకోండి ఇంకంతే. సో అట్లా కాబట్టి ఇలా డివైడ్ చేసుకున్నారు వాళ్ళు. సో ఇలా ప్రాంతాలను డివైడ్ చేసుకుని దేవుడు డిఫరెంట్గా ఉంటాడు, ప్రధాన వృత్తి కూడా డిఫరెంట్గా ఉంటుంది అనమాట. సో సంగమేజ్కి సంబంధించి, సో ఇది సంగమేజ్కి సంబంధించి మొత్తం. సో దీంతో సంగమేజ్ కంప్లీట్ అయిపోయింది. మనం సంగమేజ్లో ఫస్ట్ ఏం చెప్పుకున్నాము, 3 సంఘాలు ఏమున్నాయి చెప్పుకున్నాము. సో తర్వాత వచ్చేసి ఏం చెప్పుకున్నాము, కింగ్స్ సామ్రాజ్యాలు, లిటరేచర్ గురించి చెప్పుకున్నాం, బుక్స్ ఉన్నాయి కదా, ఆ బుక్స్ మొత్తం చెప్పుకున్నాము. తర్వాత వచ్చేసి సామ్రాజ్యాలు, 3 సామ్రాజ్యాలు ఏమున్నాయి సంగమేజ్లో, చోళులు, పాండ్యులు, చేరా వంశానికి సంబంధించిన వాళ్ళ గురించి చెప్పుకున్నాం. ఆ కింగ్స్ ఇంపార్టెంట్ అనమాట. సో చోళుల్లో వచ్చేసి కరికాల చోళుడు, పాండ్యుల్లో నెడుంజలిను, అలానే మనకి చేరాస్ వచ్చి సెంగుత్తువాను, వీళ్ళు గొప్ప రాజులు అనమాట. సో వాళ్ళే ఆ సామ్రాజ్యం మొత్తాన్ని విస్తరణ చేస్తారు. నెక్స్ట్ మీరు ఆ బుక్స్, తోలుకప్యం ఒకటి, శిల్పాధికారము, సో మణిమేకల, ఈ బుక్స్ అన్ని కూడా ఎవరు రాశారు దానికి థీమ్ గుర్తుపెట్టుకోండి. జస్ట్ ఆథర్ ఎవరు, థీమ్ ఏంటి, ఓకేనా? సో ఇలా నెక్స్ట్ వచ్చేసి వాళ్ళ యొక్క సోషియో ఎకనామిక్ కండిషన్స్ అనమాట. అప్పట్లో అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉన్నది, ఎకనమీ ఎలా ఉన్నది, చివరిగా వచ్చేసి వాళ్ళ యొక్క రిలీజ్ అనేది ఎలా ఉన్నది. సో ఈ 3 విషయాలు, అంతమించి ఏం లేవు. వాళ్ళు ట్రేడ్ అనేది రోమన్లతో, విదేశాలతో కూడా ట్రేడ్ అనేది చేశారు. ఆల్రెడీ పోర్ట్ సిటీస్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కదా మీకు. సో ఇంపార్టెంట్ ప్రధాన ఓర్రేవు పట్టణాలు ఏమున్నాయని చెప్పేసి ప్రతి సామ్రాజ్యం గురించి చెప్పినప్పుడు చెప్పాను. సో అవి గుర్తుపెట్టుకోండి, ఆ టెర్మినాలజీస్ ఎక్కువ అడుగుతారు ఎగ్జామినేషన్లో, ఏవి ఆ రేవు పట్టణాల గురించి పేర్లు, ఓకేనా? సో నెక్స్ట్ మనకి సంగమేజ్ తర్వాత, అంటే సంగమేజ్ తర్వాత కాదు, ఇది ఎప్పుడంటే పోస్ట్ గుప్తాస్ అనమాట. సో మనకి హిస్టరీ ఎలా వస్తుందంటే సింపుల్గా చెప్తాను చూడండి. మనకి మౌర్యన్స్ వరకు గుర్తుంది కదా, సో మౌర్యన్స్. సో మౌర్యన్స్ తర్వాత ఎవరు వచ్చారు, పోస్ట్ మౌర్యన్స్. సో పోస్ట్ మౌర్యన్స్ ఎవరు వచ్చారు మనకి, ఫస్ట్ సుంగా డైనస్టీ, నెక్స్ట్ శాతవాహన, తర్వాత ఇండో గ్రీక్స్, తర్వాత వచ్చేసి శకాసు, నెక్స్ట్ కుషాణులు, అవునా కదా? ఇలా వచ్చారు. ఎందుకంటే మౌర్య సామ్రాజ్యం చాలా పెద్దది. సో దాని తర్వాత చిన్న చిన్నవి కాబట్టి పోస్ట్ మౌర్యన్ పీరియడ్గా తీసుకుంటారు హిస్టరీలో. నెక్స్ట్ వీళ్ళ తర్వాత కుషాణుల తర్వాత ఏమైంది, గుప్తులు వచ్చారు. సో గుప్తులు అయిపోయిందా, గుప్తుల తర్వాత ఎవరు వచ్చారు, పోస్ట్ గుప్తాస్ అంటారు. ఇక్కడ కూడా పోస్ట్ మౌర్యన్స్లో పోస్ట్ గుప్తాస్ అంటారు. ఎందుకంటే గుప్త సామ్రాజ్యం కూడా చాలా పెద్దది. సో మౌర్యన్స్, పోస్ట్ మౌర్యన్స్లో వీళ్ళే ఉంటారు, కానీ గుప్తుల్ని పోస్ట్ మౌర్యన్స్ కింద తీసుకోవచ్చు, అంటే మౌర్యుల తర్వాత వచ్చిన వాళ్ళే, కానీ పెద్ద సామ్రాజ్యం, ఒక టర్నింగ్ పాయింట్ కదా హిస్టరీలో. కాబట్టి గుప్తుల తర్వాత వచ్చేవాడిని కూడా పోస్ట్ గుప్తాస్ అంటారు. అర్థమైందా? ఈ పోస్ట్ గుప్తాస్ వరకే మనకి ఏన్షియంట్ అనేది ఎండ్ అయిపోద్ది అనమాట. ఈ పోస్ట్ గుప్తాస్లో మనకి ఎవరు వచ్చారు, పోస్ట్ గుప్తాస్లో ఎవరు వచ్చారు, ఒకటి హర్షవర్ధనుడు, తర్వాత వచ్చేసి మనకి పల్లవాసు, ఇప్పుడు వచ్చేసి బాదామి చాళుక్యాసు. సో ఇలా 3 సామ్రాజ్యాలు వస్తాయి. మనము నార్త్ ఇండియా వరకు చెప్పేసుకున్నాం, నార్త్ ఇండియా వరకు ఇక్కడ వరకు చెప్పేసుకున్నాము. ఇప్పుడు పల్లవాసు, బాదామి చాళుక్యులు ఉన్నారు. అర్థమైందా హిస్టరీ యొక్క టైం లైను? సో ఇప్పుడు మనం చెప్పుకోవాల్సిన వారి గురించి పల్లవాసు, అలానే బాదామి చాళుక్యుల గురించి. దీంతో మనకి పోస్ట్ గుప్తాస్ ఎండ్ అయిపోద్ది. అంటే పోస్ట్ గుప్తుల తర్వాత ఏన్షియంట్ కూడా, ప్రాచీన భారత చరిత్ర కూడా ఎండ్ అయిపోద్ది అనమాట. సో నెక్స్ట్ స్టార్ట్ అయ్యేది మిడివల్ ఇండియా. సో ఎర్లీ మిడివల్ ఇండియా స్టార్ట్ అవుతుంది. అయితే మనకి చరిత్రలో 2 రకాలుగా తీసుకుంటారు. ఈ పల్లవాసుని, బాదామి చాళుక్యాసుని ఎర్లీ మిడివల్ ఇండియా కూడా అంటారు. సో ఎర్లీ మిడివల్ ఇండియా అంటే మిడివల్ ఇండియాలో ఎర్లియస్ట్ పార్ట్ అనమాట, ముందుగా జరిగిందని చెప్పేసి. అయితే కొంతమంది చరిత్రకారుల ప్రకారం దీన్ని పోస్ట్ గుప్తాస్లో కలిపేశారనమాట. ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీలో తీసుకుంటారు. మీకు ఎగ్జామినేషన్ సిలబస్లో ఒక్కోసారి సిలబస్ చేంజ్ చేసినప్పుడు పల్లవాసు, బాదామి చాళుక్యుల గురించి, మిడివల్ ఇండియాలో వేస్తారు ఒక్కోసారి సిలబస్లో. కాబట్టి ప్రాబ్లం లేదు ఎలా చేసినా కూడా.
మనకి ఏన్షియంట్ అయితే మాత్రం పోస్ట్ గుప్తాస్ వరకు తీసుకుంటాం. సో ఇప్పుడు మనం డిస్కస్ చేసుకునేది పల్లవులు రాసుకోండి. పల్లవులు కొత్త చాప్టర్. సో పల్లవులు వీళ్ళు 275 నుంచి 897 వరకు చాలా ఇయర్స్ పరిపాలిస్తారు. ఆల్మోస్ట్ చూడండి 600 ఇయర్స్ వరకు టైం పీరియడ్, అంటే చాలా ఇయర్స్ పరిపాలించారు కదా. 275 నుంచి 897 అంటే ఆల్మోస్ట్ 600 ఇయర్స్ పరిపాలిస్తారు. ఎవరు? పల్లవాసు. చాలా మంది కింగ్స్ ఉంటారు. మన సౌత్ ఇండియాలో మొట్టమొదటిసారి టెంపుల్స్ తీసుకొచ్చేది వీళ్ళే అనమాట, ఆలయాలు ఇవన్నీ కూడా. నార్త్ ఇండియాలో ఎవరు తీసుకొచ్చారు? గుప్తులు. అంటే మన మొత్తం భారతదేశంలో టెంపుల్ యొక్క ఆర్కిటెక్చర్ని పరిచయం చేసింది ఎవరంటే గుప్తులు. సో గుప్తులు సౌత్ ఇండియాలో వచ్చేసి పల్లవాసు. సో గుప్తులు వీళ్ళకంటే ముందుంటారు, వీళ్ళకంటే ముందు నుంచి స్టార్ట్ అవుతుంది వాళ్ళది. కొంచెం కంటెంపరీ వస్తాయి కొన్ని విషయాల్లో. ఓకేనా? ఇప్పుడు చూద్దాం. పల్లవాస్ వారి ఐడెంటికల్ విత్ ది పులిందాస్ అని పిలుస్తారు వీరని. పులిందాస్ అని మెన్షన్ ఇన్ ది అశోకాస్ ఇన్స్క్రిప్షన్స్. అవునా కదా? అశోకుని యొక్క శాసనాల్లో, అశోకుని శాసనాలు ఉంటాయి కదా, ఈ అశోకుని యొక్క శాసనాల్లో వీళ్ళని పులిందాసులు. సో పులిందాసులు అని అంటారనమాట. పులిందాసులు అని చెప్పేసి పిలుస్తారు ఎవరిని? పల్లవాసుని. కాబట్టి అశోకునికి శాసనంలో కూడా మెన్షన్ చేస్తున్నారు వీళ్ళ గురించి. సో కాబట్టి రాసుకోండి. అశోకుని శాసనాల ప్రకారం వీరిని పులిందాసులు అని పిలిచారు, లేదా పులిందాసులని గుర్తించారు, లేదా పిలిచారు. ఎలా అని రాసుకోండి. మీరు హిస్టరీలో ఒకటి గమనిస్తే మనకి ఒక సామ్రాజ్యం యొక్క స్టార్టింగ్ పాయింట్ లో కింగ్ ఉంటాడు. అవునా కదా? రియల్ ఫౌండర్ అంటారు. కానీ వీళ్ళకంటే ముందే ఉంటారు వీళ్ళకి యాన్సిస్టర్స్, పూర్వీకులు. ఏ వంశమైనా సరే మీరు మామూలు గమనిస్తే ఇప్పుడు మనకి గుప్తాసులు ఎవరు ఉంటారు? శ్రీగుప్తా వచ్చేసి ఫస్ట్ ఉంటాడు, కానీ చంద్రగుప్త 1 నుంచి తీసుకుంటారు. అవునా కదా? ఇలా యాన్సిస్టర్స్ ఉంటారు అనమాట. ఇక్కడ వీళ్ళని పులిందాస గుర్తిస్తారు. అంటే అప్పట్లో ఉన్నారు వాళ్ళు పనిచేస్తారు. సో ఫీడేటరీగా పనిచేస్తారు పల్లవాసు కూడా. సో ఇక్కడ చూడండి. సో పల్లవాస్ రూల్డ్ ఫ్రమ్ ది కంచి అండ్ మహాబలిపురం, అంటే దాన్ని మహామల్లపురం అని కూడా పిలుస్తారు. అప్పట్లో మహామల్లపురం అనేది అది మనకి రాగా మహాబలిపురం అయింది. సో యాజ్ దేర్ క్యాపిటల్. కాబట్టి రాసుకోండి రాజధాని. సో రాజధాని వచ్చేసి వీళ్ళ యొక్క రాజధాని ఏంటి? పల్లవులకు సంబంధించినటువంటి రాజధాని కంచి. తర్వాత వచ్చేసి మహాబలిపురం. సో మహాబలిపురం అన్నా మహామల్లపురం అన్నా బోత్ ఆర్ సేమ్. సో తమిళనాడులో ఉంటుంది ఇప్పటికీ. సో కంచి ఒకటి, నెక్స్ట్ వచ్చేసి మహాబలిపురం లేదా మహామల్లపురం. మీకు ఎగ్జామినేషన్లో ఎలా ఇచ్చినా సరే మహామల్లపురం అనే ఎక్కువ ఇస్తాడు మహాబలిపురం కంటే కూడా. ఇవి వీళ్ళతో రాజధాని అనమాట. సో ఫస్ట్ కంచి నుంచి స్టార్ట్ చేస్తారు వీళ్ళు. అంటే మొట్టమొదటి రాజధాని కంచిగా పెట్టుకుంటారు, తర్వాత మహాబలిపురానికి షిఫ్ట్ చేసుకుంటారు ఏది రాజధానిని. సో పల్లవుల యొక్క సామ్రాజ్యాన్ని ఒకసారి గమనించండి. ఇక్కడ ఈ పల్లవుల యొక్క సామ్రాజ్యం అనేది, సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇది పల్లవుల యొక్క సామ్రాజ్యం అనమాట. ఇక్కడ పింక్ కలర్ లో ఉంది కదా. సో వీళ్ళు తమిళనాడు కాకుండా ఆంధ్రాలో చూడండి చాలా ప్రాంతం వరకు, మనకి విజయవాడ వరకు. సో విజయవాడ వరకు అంటే నెల్లూరు, చిత్తూరు, ప్రకాశము, ఈ ప్రాంతాల మొత్తాన్ని కూడా, రాయలసీమ రీజియన్ కొంచెము మొత్తాన్ని కూడా వీళ్ళు పరిపాలిస్తారు పల్లవులు. అందుకే పల్లవులు ఎక్కువగా తెలుగు వాళ్ళు కూడా అంటూ ఉంటారు. అంటే తమిళ వాళ్ళే, కానీ తెలుగు ప్రాంతాన్ని కూడా ఎక్కువగా పరిపాలించారు అనమాట. సో మీరు ఎక్కువ గమనిస్తే తమిళ ప్రాంతం ఎంత ఉందో తెలుగు ప్రాంతం కూడా అంతే పరిపాలిస్తారు. ఎవరు? పల్లవులు. సో తెలుగు ప్రాంతాల్లో కూడా చాలా ఆలయాలు కావచ్చు, గుహాలయాలు, ఇవన్నీ కూడా నిర్మిస్తారు వీళ్ళు, మన తెలుగు స్టేట్స్లో ఉండేవి. ఓకేనా? సో కాబట్టి వీళ్ళ యొక్క రాజధాని వచ్చేసి ఫస్ట్ కంచి, తర్వాత మహామల్లపురానికి అయితే షిఫ్ట్ చేసుకుంటారు. సో ఇక్కడ చూడండి, దే గెయిన్డ్ ప్రామినెన్స్ ఆఫ్టర్ ది ఎక్లిప్స్ ఆఫ్ ది శాతవాహన డైనస్టీ ఇన్ ది 3rd century CE అండర్ ది హూమ్ పల్లవాసు సర్వ్డ్ యాజ్ ది ఫీడేటరీస్. సో ఇందా చెప్పాను కదా, వీళ్ళు ముందు వచ్చేసి ఫీడేటరీస్ గా సామంతులుగా పనిచేశారని. సో ఎవరికి సామంతులుగా పనిచేస్తారంటే శాతవాహనుల దగ్గర. సో వీళ్ళు శాతవాహనుల దగ్గర ఫీడేటరీస్ గా పనిచేస్తారు సామంతులుగా. ఎప్పుడంటే 3rd century 300 CE అనమాట. 300 CE టైంలో వరకు సామంతులుగా ఉండి తర్వాత స్వతంత్రులు అవుతారు. ఎప్పుడు 275 నుంచి స్వతంత్రులు అవుతారు. 3rd century అంటే మనకి 250 వరకు అనుకోండి. సో 250 వరకు పనిచేస్తారు. కాబట్టి రాసుకోండి, వీళ్ళు శాతవాహనుల దగ్గర శాతవాహనుల సామంతులుగా పనిచేశారు. సో మీరు రాసుకోండి, దేవర్ ఫీడేటరీస్ అండర్ శాతవాహనాస్. శాతవాహనాస్ ఎలా అని రాసుకోండి. సో కాబట్టి ఇలా పనిచేసిన తర్వాతే వీళ్ళు స్వతంత్రులు అయ్యి ఒక రాజ్యాన్ని తీసుకొస్తారు. ఎందుకు తీసుకొస్తారంటే శాతవాహన వంశం అనేది డిక్లైన్ అయిపోతుంది, సామ్రాజ్యం అంతరించిపోతుంది. శక వంశం ఓడిస్తారు కదా, శక వంశం ఓడించిన తర్వాత శాతవాహన దక్షిణ భాగం, మనకి దక్షిణ ఆంధ్రప్రదేశ్ ఉంది కదా, ఆ ప్రాంతము తమిళనాడు ప్రాంతాన్ని, అందులో పల్లవాసు వచ్చే టైంకి తమిళనాడు ప్రాంతం కూడా డల్ అయిపోద్ది. మౌర్యన్స్ చనిపోతారు కదా, మౌర్యన్స్ డిక్లైన్ అయిపోద్ది. కాబట్టి
సో ఆ ప్రాంతం మొత్తం కూడా పల్లవుల చేతిలోకి వస్తుంది అనమాట. సో పల్లవులు కూడా చాలా ఓల్డ్, అంటే మనకి 275 CE, అంటే శాతవాహనులు ఆ టైంకి అంతరించిపోయే టైం అనమాట. సో అంతరించిపోయే టైం 275 అనేది. మనకి మూడో పులోమావి అని ఉంటాడు శాతవాహనంలో, అతను చివరి చక్రవర్తి అనమాట శాతవాహనంలో. మీకు స్టేట్ హిస్టరీలో వస్తుంది అది, ఓకేనా. సో తర్వాత వీళ్ళు శాతవాహనులు ఎప్పుడైతే డిక్లైన్ అయిపోతారో, సో అంతరించిపోతారో, పల్లవులు స్వతంత్రులు అవుతారు, స్వతంత్రులు అయ్యి వస్తారు. మీరు చరిత్రలో చాలా గమనిస్తే, సో హిస్టరీకి సంబంధించి చాలా చూస్తే ప్రతి ఒక్క సామ్రాజ్యం కూడా ఎంపైర్ అనేది, సో ఎంపైర్ లేదా కింగ్డమ్ అనేది వీళ్ళు ఖచ్చితంగా ఏదో కింగ్స్ దగ్గర సామంతగా పనిచేస్తుంటారు. ఇప్పుడు మీరు ఏదన్నా కంపెనీలో వర్క్ చేస్తారనుకోండి, మీరు కంపెనీ పెట్టవచ్చు, అవునే కదా, ఒక ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది. కాబట్టి ఇక్కడ కూడా ఎక్కువగా సామంతులుగా పనిచేసిన వాళ్ళే కొత్త రాజ్యాలకు వస్తాయి ఈ రాజ్యం అంతరించిపోయిన తర్వాత. ఎందుకంటే సామంతులుగా పనిచేసిన వాళ్ళకి పవర్స్ ఉంటాయి, ప్రజల్లో బాగా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఎమ్మెల్యే దగ్గర పిఏగా పనిచేసిన వ్యక్తి ఒక్కోసారి ఎమ్మెల్యే గెలుస్తూ ఉంటారు చూడండి. ఎందుకు గెలుస్తారంటే ఒక ఎమ్మెల్యేకి ప్రజలకి మధ్యలో ఇతను ఉంటాడు, సో ప్రజలకి బాగా తెలిసి ఉంటుంది అనమాట. సో కొత్త కంపెనీ ఎలా పెడతారు, సో వీళ్ళకి కనెక్షన్ ఉంటుంది అనమాట బాగా పీపుల్తో అట్లా. సో మీరు గమనిస్తే ఎవరు ఉన్నారు, మౌర్యస్ దగ్గర పనిచేసినటువంటి ఆర్మీ కమాండర్ పుష్యమిత్ర శుంగ కావచ్చు, శాతవాహనులు సామంతులుగా పనిచేశారు, అవునా కదా, శుంగధనికి సంబంధించిన శాతవాహనులు. ఇంకా మనకి కుషాణుల దగ్గర ఎవరు పనిచేశారు, గుప్తులు పనిచేశారు ఫ్యూడేటరీగా. కాకతీయుల దగ్గర విజయనగర ఎంపైర్కి సంబంధించినటువంటి హరిహర్రాయలు బుక్కరాయలు పనిచేస్తారు. సో ఈస్టర్న్ చాళుక్యాస్ దగ్గర వచ్చేసి పనిచేస్తారు, కాకతీయులు పనిచేస్తారు. ఈస్టర్న్ చాళుక్యాస్ తూర్పు చాళుక్యులు, వాళ్ళ దగ్గర కాకతీయ సామంతులుగా ఉంటారు. కాకతీయుల నుంచి హరిహర్రాయలు బుక్కరాయలు సామంతులుగా ఉండి విజయనగర సామ్రాజ్యం తీసుకొస్తారు. ఇలా ఎక్కువగా ఫ్యూడేటర్స్ అని మనకు కనిపిస్తూ ఉంటాయి అనమాట. సో కాబట్టి వీళ్ళకి రాజధాని ఏంటి, కంచి. ఇది కంచి అనమాట. మహాబలిపురం ఇక్కడే ఉంటుంది, చాలా దగ్గర ఉంటుంది చెన్నైకి, చాలా దగ్గర మహాబలిపురం. సో 35 కిలోమీటర్స్ అలా ఉంటుంది, చాలా దగ్గరగా ఉంటుంది. సో మీరు ఎప్పుడైనా వెళ్తే మహాబలిపురం వెళ్ళండి, వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ ఇన్ ఇండియా అనమాట. సో మన ఇండియాలో ఉన్నటువంటి అత్యున్నతమైన అందమైన ప్రదేశాలు అదొకటి. కట్టడాలు, నిర్మాణాలు, సో టెంపుల్స్ కావచ్చు, అక్కడ ఉండేటువంటి పెద్ద పెద్ద విగ్రహాలు అన్నీ కూడా చాలా అట్రాక్టివ్ ఉంటాయి. సో మన భారతదేశంలో ఎక్కువ ఫారినర్స్ విజిట్ చేసే ప్రాంతం ఏంటో తెలుసా, స్టేటు తమిళనాడు. సో తమిళనాడులో టెంపుల్స్, ఆర్కిటెక్చర్ చాలా ఎక్కువ ఉంటాయి. అంటే ఒకే ఒక సైటు ఎక్కువ విదేశీయులు వచ్చేది తాజ్మహల్. అలా కాకుండా ఒక స్టేట్ మొత్తం కూడా ఎక్కువ మంది విదేశీ యాత్రికులు వచ్చేది తమిళనాడు, ఎస్పెషల్లీ మహాబలిపురం. సో మహాబలిపురంలో మీరు వెళ్తే ఫారినర్స్, మన ఇండియన్స్ కంటే ఎక్కువ ఫారినర్సే ఉంటారు. సో అంత పెద్ద ఆర్కిటెక్చర్ అవన్నీ ఉంటాయి పల్లవాస్ సంబంధించి, అవన్నీ మనం డిస్కస్ చేసుకుందాం నెక్స్ట్. సో రాసుకున్న రాజధాని కంచి, మహాబలిపురము. వీళ్ళు ఎవరి దగ్గర సామంతులుగా పనిచేస్తారంటే శాతవాహనుల దగ్గర పనిచేస్తారు. శాతవాహనుల సామ్రాజ్యం అనేది అంతరించిపోయిన తర్వాత పల్లవులు అయితే స్వంత రాజ్యంగా వస్తారు. సో వీళ్ళకి సంబంధించి అశోకుని శాసనాల్లో కూడా వాళ్ళ పూర్వీకుల గురించి పులిందాసులు అని చెప్పేసి పిలిచారు అనమాట. ఎందుకంటే వీళ్ళు శాతవాహనుల దగ్గర పనిచేస్తూ ఉంటారు కాబట్టి అప్పట్లో వాళ్ళ గురించి కూడా మెన్షన్ చేస్తున్నారు.